హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేడు నల్లి పేను కథతోటి కలుసుకుంటున్నాము. ముందు చెప్పుకున్నాం కదా, కరకటక దమనకులని నక్కలు పింగళకునికి సింహరాజుకి దగ్గరైన సంజీవకుని దూరం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. సంజీవకుని దూరం చేసి ఈ దమనకుడు దగ్గర కావాలని, రాజుకి దగ్గర కావాలని ఎత్తుగడలు వేస్తుంటారు. అందులో భాగంగా వాళ్ళు చెప్తుంటారు అన్నట్టు పింగళకునికి ఏమని, ప్రభు దుష్టిని ప్రోత్సహించకూడదు, మీ శత్రువులైనటువంటి పాఠకులతోటి స్నేహం కుదుర్చుకున్నాడు, ఏ సమయమైనా మిమ్మల్ని ఓడించడానికి వాళ్ళు పన్నాగం అనుతున్నారు అని చెప్పి ఇంకా లేనివి అన్నీ కూడా కల్పించి ఈ సంజీవకుని మీద ఒక కోపము ఏర్పడే విధంగా, సంజీవకుని చంపే అంత కోపము కల్పించే విధంగా ఈ కరకటక దమనకులు ఎత్తుగడలు ఇస్తుంటారు. అందులో భాగంగా మీకు ఒక కథ చెప్తాను, వినండి ప్రభు. ఈ కథ విన్న తర్వాత మీరు నిర్ణయించుకోండి అని చెప్పి నల్లి పేను కథ ఆరంభిస్తున్నారు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. అనగనగా ఓ పేను, దాని పేరు మందవి సర్పిని. అది చాలా రోజులుగా ఓ రాజుగారి మంచం మీద దిండును పట్టుకొని బతుకుతుంది. ఓ రోజు దాని దగ్గరికి డిండిమం అనే పేరుగల నల్లి వచ్చింది. నల్లిని చూడగానే పేనుకి పట్టరాని సంతోషం కలిగింది. దాన్ని స్నేహంగా పలకరించింది, రారమ్మని ఆహ్వానించింది. ఏంటి సంగతులు అడిగింది. నాదో చిన్న కోరిక అంది నల్లి. చెప్పు. మరేం లేదు, నేను చాలామంది రక్తాన్ని తాగాను కానీ రాజుగారి రక్తాన్ని ఇంతవరకు తాగలేదు. రాజుల రక్తం బాగుంటుందని అందరూ అంటారు. అనడం ఏమిటి, బాగానే ఉంటుంది. సన్న బియ్యం, అన్నం, పప్పు, నెయ్యి, కూరలు, మాంసం, మద్యం, మంచి మంచి పిండి వంటలు తింటారేమో. రాజుల రక్తం మంచి రుచిగానే ఉంటుంది, అందులో అనుమానం లేదు. ఆ రుచిని ఓసారి చవి చూడాలి. నువ్వు అంగీకరిస్తే నేను నా కోరికను తీర్చుకుంటా అని చెప్పి నల్లి అడిగింది పేనుని. అన్నది నల్లి. కాదనేది ఏమీ లేదు, ప్రమాదాలతో కొని తెచ్చుకోవడం ఎందుకు అని మనసులో అనుకొని ఏంటో మొహమాట పోయి సరే అంది పేను. అది మొహమాటానికి పోయింది. సరే అన్నానని తొందరపడకు, రాజుగారు మంచం మీద పడుకొని బాగా నిద్రపోయేంత వరకు నువ్వు ఓపిగ్గా వేచి చూడు. నిద్రపోయిన తర్వాత చిన్నగా సన్నగా రాజుని కుట్టి నీ కోరిక తీర్చుకో. కోరిక తీరిన మరుక్షణం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇంకా ఉంటానంటే ఒప్పుకోను, ప్రమాదం కూడాను అంది పేను. నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను, నీ మాట కాదంటానా అంది నల్లి. రాత్రి ఎప్పుడవుతుందా, రాజుగారు వచ్చి ఎప్పుడు మంచం మీద నడుము వాలుస్తారా, ఎప్పుడు కుడతానా, రాజుగారి రక్తం ఎప్పుడు చవి చూస్తానా అని ఇక నిరీక్షిస్తూ ఉంది నల్లి. ఇక మొత్తం మీద ఇంకా పైన పేనుతోని కబుర్లాడుతుంది కానీ దాన్ని లోపల మొత్తం ఇంకా రక్తం మీదనే ఉంటుంది దాని మనసంతా. ఇక నైట్ అయ్యింది. ఇక రాజుగారు వచ్చారు, మంచం మీద నడుము వాల్చారు. ఆ స్థానంలో జరిగిన కార్యకలాపాలని గుర్తు చేసుకుంటూ రాజు కళ్ళు మూసుకున్నారు. ఆ స్థానంలో ఉన్నటువంటి ఏమేమి జరిగింది ఆ రోజు, ఆ స్థానంలో ఏమేమి ముచ్చట్లు జరిగినాయి, ఏమేమి కార్యకలాపాలు జరిగినాయని గుర్తు చేసుకుంటున్నాడు కళ్ళు మూసుకొని. అప్పుడు ఈ నల్లి ఏం చేసింది, చూడాలి చూడాలి రాజుగారి రక్తాన్ని రుచి చూడాలనుకుంటూ ఆ కళ్ళు మూసుకుండు కదా అని చెప్పి అది నిద్రపోయింది అనుకొని మొత్తం మీద ఆగలేక కుట్టేసింది అతన్ని. నొప్పికి రాజు గారు లేచి కూర్చున్నారు. కేకేసి భటుల్ని సేవకుల్ని పిలిపించారు. చూడండి, ఏదో కుట్టింది, నన్ను వెతకండి, అదేంటో ఆజ్ఞాపించారు. రాజుగారి సేవకుల్ని ఆజ్ఞాపించినంతలోనే నల్లి చల్లగా జారుకుంది అక్కడి నుంచి. సేవకులు మంచం మీద అక్కడ ఇక్కడ అంతా చూసి ఆఖరికి దిండు మీద భయంగా ఖర్చుకొని ఉన్న పేనుని చూశారు. దొరికింది మహాప్రభు అంటూ పేనుని చేతుల్లోకి తీసి చూపించారు రాజుగారికి. తర్వాత దాన్ని గోరు మీద పెట్టి నొక్కి చంపేశారు. కథ ముగించాడు కరకటకుడు. ఇందులో నీతి గ్రహించని మహారాజా, నమ్మదగని వాణ్ణి ఎప్పుడూ నమ్మకూడదు, దగ్గరకు చేరతీయకూడదు, చేరతీస్తే కష్టాలు తప్పవు అన్నాడు కర్కటకుడు. సంజీవకుణ్ణి శిక్షించాల్సిందే,
శిక్షించకపోతే మనకే ప్రమాదం అని సలహా ఇచ్చాడు. రాజుగారి అంగీకారం కోసం చూడసాగారు. మళ్ళా మదనకుడు కల్పించుకొని కాకి కుట్ర కథ కూడా మీరు ఒకసారి వినండి. ఎందుకంటే ఇవన్నీ జరిగిన కథలు, మనకు యథార్థంగా జరిగిన కథలు ఇవన్నీ మీరు ఈ కథలు వింటే అప్పుడు మీరు సంజీవకుని మీద ఎటువంటి చర్య తీసుకోవాలో మీకు అర్థమవుతుంది మహారాజా అని చెప్పి కాకి కుట్రను సింహం ఒంటె కథతోటి కలిపి చెప్పనారంభిస్తాడు దమనకుడు. సరే, నెక్స్ట్ మనము సింహం ఒంటె కథలో కాకి ఎలా కుట్ర చేసిందనేది చూద్దాము. ఆ కథలో మనం కలుసుకుందాము. ముందుగా అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.